Morning students. Today we are discussing about chemical explosives, cluster paper 8th B2 unit 5. First we have to discuss about definition of explosives. ప్రేలుడు పదార్థాలు అంటే ఏమిటి? So the explosives may be defined as a material which under the influence of thermal or mechanical shock decomposes rapidly and spontaneously with the evolution of great amount of heat and the volume of the large volume of the gases. So ఈ యొక్క ఎక్స్ప్లోజివ్ అనేది ఒక పదార్థము. దాన్ని మనం థర్మల్గా కానీ లేదా మెకానికల్గా కానీ మనం షాక్కి గురి చేసినప్పుడు స్పాంటేనియస్గా అత్యధిక పరిమాణంలో ఉష్ణము మరియు అనేక రకాలైనటువంటి వాయువులు వెలువడినట్లయితే దానిని మనం ఎక్స్ప్లోజివ్గా పిలుస్తాం. దానిని మనం ప్రేలుడు పదార్థంగా పిలుస్తాం. At the temperature of the explosive, the volume of the evolved gases is perhaps 15,000 to 20,000 times as that of the explosive itself. ఈ యొక్క ఎక్స్ప్లోజివ్ ప్రక్రియలో దరిదాపు ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా 15,000 నుంచి 20,000 రెట్లు ఆ యొక్క వాయువులు అనేటువంటిది వెలువడతాయి. నెక్స్ట్ ద కాన్సెప్ట్ ఈజ్ ఆరిజిన్ ఆఫ్ కెమికల్ ఎక్స్ప్లోజివ్స్. ఈ యొక్క రసాయనిక ప్రేలుడు పదార్థాల యొక్క పుట్టుకను గురించి మనం తెలుసుకుందాం. ద ఫస్ట్ రియల్ ఎక్స్ప్లోజివ్ కాల్డ్ గన్ పౌడర్ ఆర్ బ్లాక్ పౌడర్ వాజ్ డిస్కవర్డ్ బై ది రోజర్ బెకనన్. సో రోజర్ బెకనన్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిగా కనుక్కున్నటువంటి ఎక్స్ప్లోజివ్ గన్ పౌడర్ ఆర్ బ్లాక్ పౌడర్. ఇట్ ఈస్ ఎక్స్ప్లోజివ్ మిక్చర్ ఆఫ్ సల్ఫర్, చార్కోల్ అండ్ సాల్ట్ పీటర్. ఈ యొక్క గన్ పౌడర్లో మనకి సల్ఫర్ మరియు చార్కోల్ అనగా కర్బన పదార్థం మరియు సాల్ట్ పీటర్ పొటాషియం నైట్రేట్ KNO3 ఈ 3 మిశ్రమాలు కలిసి ఉన్నటువంటి దాన్నే మనం గన్ పౌడర్గా మనం పిలవటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ దిస్ గన్ పౌడర్ కన్సిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 15% చార్కోల్, 10% సల్ఫర్ అండ్ 75% salt peter. Next, the second explosive is gun cotton. Gun cotton was discovered in 1846 by C.F. Schonbein. ఈ సిఎఫ్ స్కాన్బిన్ అనేటువంటి శాస్త్రవేత్త 1846 సంవత్సరంలో గన్ కాటన్ అనేటువంటి పదార్థాన్ని కనుక్కోవటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఈ గన్ కాటన్ కన్సిస్టెన్స్ ఆఫ్ సెల్యులోస్ which is composed of carbon, hydrogen and oxygen. ఈ యొక్క సెల్యులోజ్లో కార్బను, హైడ్రోజను మరియు ఆక్సిజన్ అనేటువంటివి ఉంటుంది. సెల్యులోజ్ ఈజ్ రియాక్టెడ్ విత్ ఏ మిక్చర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 and concentration HNO3. Various compounds of celluloses are formed. Such compounds are called nitrocellulose. ఎప్పుడైతే ఈ యొక్క సెల్యులోస్ అనేటువంటిది గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు గాఢ నైట్రిక్ ఆమ్లం సమక్షంలో మరి చర్య జరుపుతూ ఉండిద్దో అనేక రకాలైనటువంటి పదార్థాలు ఏర్పడతాయి. ఆ పదార్థాలనే నైట్రోసెల్యులోజ్ అంటారు. ద ఫార్ములా ఇస్ C24H29O9NO311. నెక్స్ట్ ఏ ఫర్దర్ అడ్వాన్స్ ఇన్ ది కెమిస్ట్రీ ఆఫ్ explosives was made by Alfred Nobel with the discovery of nitroglycerin. The formula is C3H5NO3 thrice. ఎప్పుడైతే ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క నైట్రోగ్లిజరిన్ని కనుక్కున్నాడో అప్పటి నుంచి ఒక నూతన అధ్యాయము లేదా ఒక అడ్వాన్స్డ్ రసాయన శాస్త్రం అనేటువంటిది బయలుదేరింది. సో ఈ లిక్విడ్ నైట్రోగ్లిజరిన్ వాజ్ మిక్స్డ్ విత్ Kieselguhr. That mixture is known as
డైనమైట్. సో ఇతను తయారు చేసినటువంటి నైట్రోగ్లిజరిన్కి కీసిల్ గర్ అనేటువంటి పదార్థాన్ని కలిపి మొట్టమొదటిసారిగా డైనమైట్ అనేటువంటిది ప్రేలుడు పదార్థము తయారు చేయబడటం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క ప్రేలుడు పదార్థము మనందరికీ పరిచయమే. అనేక రకాల మైనింగ్స్లో కానీ మిలిటరీ వాళ్ళు కానీ మొదలైనటువంటి వాళ్ళు ఈ యొక్క డైనమైట్ని ఎక్కువగా ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేతలకి 8% ఆఫ్ నైట్రో కాటన్ ఆర్ కొలాయిడన్, a mixture of 8% nitro cotton or colloidal cotton with 92% nitroglycerin, resulting tough jelly like mass was called blasting gelatin. సో ఈ యొక్క 8% నైట్రో కాటన్ తీసుకొని 92% నైట్రోగ్లిజరిన్కి కలిపినప్పుడు ఒక జెల్లీ లాంటి ఒక పదార్థం రావటం జరిగింది. ఆ పదార్థమే దాన్ని మనం బ్లాస్టింగ్ జెలటిన్ అంటారు. దిస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్ప్లోజివ్ దాన్ డైనమైట్ కన్నా ఇది ఒక బలమైనటువంటి ఎక్స్ప్లోజివ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ ఎక్స్ప్లోజివ్ కార్డైట్ ఆర్డిఎక్స్. ఈ యొక్క నైట్రోగ్లిజరిన్ నుంచి తయారు చేయబడినటువంటి మరొక ఎక్స్ప్లోజివ్ కార్డైట్. It was prepared by mixing a paste of 65% gun cotton with 30% nitroglycerin and rest acetone and vaseline. Acetone, vaseline, 30% nitroglycerin, 65% gun cotton, వీటన్నీ కలిసినటువంటి మిశ్రమ పదార్థమే కార్డైట్ అనిగా పిలుస్తారు. నెక్స్ట్ అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ ఆర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1945లో మొట్టమొదటిసారిగా అణు విస్ఫోటనాలు అనేటువంటివి మరి ప్రపంచానికి పరిచయం చేయటటువంటిది జరిగింది. ఈ ఎక్స్ప్లోజివ్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ది ప్రోడక్ట్ ఆఫ్ డిస్టిలేషన్ ఆఫ్ కోల్, పిక్రిక్ యాసిడ్ అండ్ టీఎన్టీ, ట్రైనైట్రోటోలిన్. ఈ పదార్థాలను డిస్టిలేషన్ చేయటం ద్వారా వచ్చినటువంటి ఉత్పన్నాల ద్వారా ఈ యొక్క అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ అనేటువంటి దాన్ని తయారు చేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ద ఫస్ట్ వన్ డెఫినేషన్ ఆఫ్ కెమికల్ ఎక్స్ప్లోజివ్స్ అండ్ ద థర్డ్ కాన్సెప్ట్ ఈస్ ఆరిజిన్ ఆఫ్ కెమికల్ ఎక్స్ప్లోజివ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఎక్స్ప్లోజివ్స్. ద ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఈజ్ PETN or penthrate. So this is the one of the most powerful explosive. So PETN means pentaecritol tetranitrate. The formula is CH2ONO2 4 times. Is one of the most recent and sensitive military high explosive. ఇది ఒక recent and sensitive military explosives. ఎక్కువగా మిలిటరీ వీటిల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ప్రిపరేషన్. వాట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ penthrate? PETN is prepared by the nitration of pentaerythritol with a strong 96% HNO3 at 50 degrees centigrade. 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 96% గాఢత కలిగినటువంటి HNO3తో ఈ పెంటాఎరిథ్రిటైల్ని మనం చర్య జరిపించడం ద్వారా ఈ యొక్క పెంథ్రిట్ అనేటువంటి ఎక్స్ప్లోజివ్ని మనం తయారు చేయవచ్చు. ఈ పెంటాఎరిథ్రిటైల్ తయారు చేయడానికి ఈక్వేషన్లో చూపించినట్లు మొదటిగా ఎస్టాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ని కాల్షియం హైడ్రాక్సైడ్ సమక్షంలో ఆల్డల్ కన్వెన్షన్ చేయటం ద్వారా మొదటిగా ఈ యొక్క సంకలన పదార్థము ఎడిషన్ ప్రోడక్ట్ ఏర్పడింది. ది ఎడిషన్ ప్రోడక్ట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ బేస్ it is reacted with formaldehyde using crossed Cannizzaro reaction to form a pentaerythritol. This pentaerythritol is reacted with HNO3, 90% HNO3 to form a penthrate. This is the preparation of the penthrate. Next properties. So penthrate is insoluble in water but soluble in organic solvents.
Next, the second one is white crystalline solvent. Next, the third one is it forms UT2 mixture with TNT. TNT means trinitrotoluene. Next, uses. So it is used for booster explosives. Next, the second one is a bursting charge or a plastic demolition explosives. ఈ రెండు బూస్టర్ ఎక్స్ప్లోజివ్ గాను నెక్స్ట్ ప్లాస్టిక్ డిమాలిషన్ ఎక్స్ప్లోజివ్స్ గాను దీన్ని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంటుంది. నెక్స్ట్, ద సెకండ్ వన్ ఎక్స్ప్లోజివ్ ఈజ్ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆర్డిఎక్స్ ఆర్ సైక్లోనైట్. ఆర్డిఎక్స్ లేదా సైక్లోనైట్స్. RDX or cyclonate is a symmetrical trimethylene trinitroamine. The formula is C3H6O6 and 6. Next, preparation of the RDX. It can be prepared by the following methods. The first one is Hall method. 1925, G.C. Halls prepared RDX by the destructive nitration of hexamethylene tetraamine with concentrated HNO3. గాఢ నత్రికామ్లం సమక్షంలో ఈ యొక్క హెక్సామిథిలిన్ టెట్రాఎమిన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా హాల్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క ఆర్డిఎక్స్ని తయారు చేయటం అనేటువంటిది జరిగింది. ద ఈక్వేషన్ ఈజ్ CH2 twice 6N4 plus 3HNO3 gives rise to RDX C3H6O6 and 6 plus the byproducts are 3 moles of formaldehyde and ammonia. Next, the second method is Eble-Stalzler-Ross method. In this method, at 70 degrees centigrade, paraformaldehyde, ammonium nitrate reacted with acetic anhydride to form RDX. ఈ పద్ధతి ద్వారా 70 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద పారాఫార్మాల్డిహైడ్ను అమోనియం నైట్రేట్ని ఈ రెండు పదార్థాలు ఎస్టిక్ అన్హైడ్రేట్తో చర్య జరపడం ద్వారా ఈ యొక్క పద్ధతిలో ఆర్డిఎక్స్ని తయారు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇన్ దిస్ ద రియాక్షన్ ఈజ్ యాజ్ ఫాలోస్ 3HCHO plus 3NH4NO3 plus 6 moles of acetic anhydride CH3CO twice O to form RDX C3H6O6 and 6 plus 12 moles of acetic acid. So properties of RDX: it is a white solid. Next, it is insoluble in water but is soluble in organic solvents like hot aniline, phenol and etc. Next, uses of RDX. RDX is used in the mixture with TNT trinitrotoluene and aluminum is known as torpedo warheads. So torpedo warheads ni తయారు చేయటంలో ఈ యొక్క ఆర్డిఎక్స్ని టీఎన్టీతో ట్రైనిట్రోటోలిన్తో కలిపి వార్ హెడ్స్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఆన్ ద సెకండ్ వన్ ఈజ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాన్ ఇంగ్రీడియంట్ ఫర్ ఎక్స్ప్లోజివ్ ఫర్ షెల్స్ అండ్ బాంబ్స్. షెల్స్ బాంబ్స్ని తయారు చేయటంలో ఇంగ్రీడియంట్గా కూడా దీన్ని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్, ఇట్ వాజ్ యూజ్డ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ వరల్డ్ వార్ II జరిగినప్పుడు ఈ యొక్క ఆర్డిఎక్స్ని ఎక్కువగా ఉపయోగించడం అనేటువంటిది జరిగినది. నెక్స్ట్, మూడోది అండ్ ద ఫైనల్ one in my syllabus, lead azide. So the formula is PbN3 twice or PbN6. Next, what is the preparation of lead azide? Lead azide is prepared by the reaction of sodium azide and lead nitrate in aqueous solution. So ఈ యొక్క సోడియం అజైడ్ని లెడ్ నైట్రేట్ని మధ్య రసాయనికంగా చర్య జరిపించడం ద్వారా మనం లెడ్ అజైడ్ని తయారు చేయవచ్చు. అయితే దిస్ ఈజ్ ద అన్స్టేబుల్ సొల్యూషన్. సో దట్స్ వై డెస్ట్రిన్ ఆర్ polyvinyl alcohol are added to this solution to stabilize the precipitated products. So ఈ యొక్క పదార్థాన్ని ప్రెసిపిటేట్ చేయడానికి డెస్ట్రిన్ అనేటువంటిది లేదా పాలివినైల్ ఆల్కహాల్ అనేటువంటిది పదార్థాన్ని
ఉపయోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో సో పాలివినైల్ ఆల్కహాల్ ఈ డెస్టిన్ వాడటం ద్వారా ఆ పదార్థం మనకి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. సో ద ఈక్వేషన్ ఈజ్ PbNO3 twice plus 2NaN3 is raised to PbN3 twice plus 2NaNO3. Sodium nitrate is the byproduct. Next, properties. It is an inorganic compound and white to buff powder. ఇది ఒక అకర్బన పదార్థము, తెల్లగా ఉన్నటువంటి ఒక మెత్తటి పౌడర్. నెక్స్ట్, ఇట్ ఈజ్ సాల్బుల్ ఇన్ ఎసిటిక్ యాసిడ్. ఇది ఎక్కువగా ఎసిటిక్ ఆమ్లంలో కరుగుతూ ఉండిద్ది. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ లెడ్ అజైడ్. ఇట్ ఈజ్ అన్ ఎక్స్ప్లోజివ్. ఇది కూడా ఒక ఎక్స్ప్లోజివ్, ఒక ప్లేరుడ్ పదార్థం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిటోనేటర్స్ టు ఇనిటియేట్ సెకండరీ ఎక్స్ప్లోజివ్స్. సో సెకండరీ ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసే విధానంలో డిటోనేటర్స్లో వీటిని ఎక్కువగా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ యొక్క లెసన్ విని మీరు ఎంజాయ్ చేయండి. ఇది మనకి ఎక్స్ప్లోజివ్ అని B2 పేపర్, క్లస్టర్ B2 పేపర్లో లాస్ట్ యూనిట్లో ఉండిద్ది. చాలా ఈజియెస్ట్ చాప్టర్. సో మంచి చక్కగా చదువుకొని మంచి ఎగ్జామ్స్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.